మేఘా డాన్స్ స్కూల్ అక్కడ లేకుండా చేయాలంటే మన టీం గెలవాలి పెద్దమ్మ. నిజమే. ఒక మాట మీ మావయ్యని అడిగితే బాగుంటుందేమో. అడిగి చూద్దాం పెద్దమ్మ. కాదంటనే నమ్మకం నాకు ఉంది. భయంగా ఉందమ్మా. పెద్దమ్మ ప్లీజ్, ఈ ఒక్కసారి నువ్వు ముందుకు రాకపోతే మనమంతా వెనక్కి తగ్గిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. రండి. ఏమండి? ఏంటి జానకి? అది కాఫీ కావాలా? వద్దు జానకి. చల్లగా మజ్జిగ ఇవ్వమంటారా? ఏదో అడగడానికి వచ్చావని అర్థమవుతుంది, అడుగు. అది మన ఆర్చ ప్రారంభించిన నాట్యాలయం ఉంది కదా. విషయం చెప్పు జానకి. పెదనాన్న, డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్స్కి డాన్స్ ప్రాక్టీస్ చేయించాలి. నేనున్న పరిస్థితుల్లో ప్రాక్టీస్ అంటే సాధ్యం కాదు. నిజమే, నీకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. అందుకే అత్తయ్య పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. నేర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీరు సరేనంటే. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు జానకి. గెలుపు కోసం పోరాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు ముందుకు వచ్చేవాళ్లే నిజమైన నాయకులు. వెంటనే వెళ్లి వాళ్ళకి నేర్పించు. మన ఊరి కోసం మీరు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా నేను స్వాగతిస్తాను. ధైర్యంగా అనుకున్నది చేయండి. మీ వెన్నంటే నేనుంటాను. వెళ్ళండి, వెంటనే సాధన ప్రారంభించండి. థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న. నాకు కొండంత అండగా మా పెద్దమ్మ వస్తుంది. మేఘా, మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఈ పోటీలో గెలవలేరు. స్వామి, నా పాపకు ఆరోగ్యం బాగలేదు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు. కానీ నా చేతిలో డబ్బులు లేవు స్వామి. ఎవరిని అడిగినా ఎవరూ సహాయం చేయట్లేదు స్వామి. ఏంటి నాకీ బాధ? మమ్మల్ని ఎందుకిలా పరీక్షిస్తున్నావు స్వామి? ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయించకపోతే నా పాప బ్రతకదు అంటున్నారు. పాప పుట్టిందని చేతుల్లోకెత్తుకొని మురిసిపోయేలోపే తనను మాకు దూరం చేస్తున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా స్వామి? కావాలంటే నా ప్రాణం తీసుకో స్వామి, కానీ నా బిడ్డని బతికించు. రేపు గుళ్ళో డబ్బులు లెక్క పెడుతున్నారంట కదా? అవునవును. ఈ హుండీలో బంగారం, నగదు, పెద్ద మొత్తంలో కానుకలున్నాయి. అవునా?
స్వామి, నన్ను క్షమించు. నా పాప ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ హుండీ తీసుకుంటున్నాను. నాకు వేరే దారి కనిపించడం లేదు. నువ్వే నాకు ఈ దారి చూపించావు అనిపిస్తోంది స్వామి. నన్ను ఈ విషయంలో దొంగలా చూడకు. ఒక బాధ్యత గల తండ్రిలా మాత్రమే చూడు. నా వల్ల నా కుటుంబానికి, మా వాళ్ళకి ఎవరికి చెడ్డ పేరు రాకుండా చూడు స్వామి. వెంటనే ఈ విషయం అనఘాదేవికి చెప్పాలి. సార్ రామలక్ష్మి, ఒక ముఖ్యమైన బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. చెప్పండి సార్. గుడిలో ఉన్న ఉండి డబ్బుల లెక్క మొత్తం మీరే చూసుకోవాలి. సరే సార్, నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. ఈ మధ్య హుండీ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క రూపాయి కూడా మిస్ కాకూడదు. అవి భక్తుల నమ్మకం. ప్రభుత్వానికి అప్పగించాల్సిన డబ్బు. అర్థమైంది సార్. ఎలాంటి లోపం జరగదు. నేను చూసుకుంటాను. రామా, ఇది చిన్న విషయం కాదు. ఇది డబ్బు కాపాడడం మాత్రమే కాదు, నమ్మకాన్ని కాపాడటం. అవును సార్. మన చేతుల్లో పడిన పని ఎప్పుడు స్వచ్ఛంగా పూర్తవ్వాలి. అనయ్య, వదినా, ఏమైంది ప్రశాంత్? మా ఫ్రెండ్ ఒకడు 50 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే. ఏం మాట్లాడుతున్నావు? 50 లక్షలు? రే ప్రశాంత్, నిజంగానా? అవునన్నయ్య. ఇక పాప ఆపరేషన్ గురించి టెన్షన్ అవసరం లేదు. ఆ దేవుడే మనల్ని కాపాడుతున్నట్టున్నాడు. అవును సార్.